అలాంటి మాటలు చెప్పాడా? అది కొండ మీద కావచ్చు, కొండ క్రింద కావచ్చు, వెళ్ళిన ప్రతి చోట ఎక్కడైనా సరే ఏ రోజు కూడా ఏమంటే యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి తెలియజేశాడు, దేవుని రాజ్యాన్ని గురించి తెలియజేశాడే కానీ తిరగబడ ప్రేరేపించే ఆ మాటలో ఎప్పుడు చెప్పాల. వాళ్ళు ఏమన్నా తెలుసిన, మా జనములను తిరగబడ ప్రేరేపించుచు, ఆ తర్వాత కైసరుకు పన్నియ్యవద్దనియు. యేసు ప్రభు ఏ రోజన్నా కైసరుకు పన్ను కట్టొద్దని చెప్పాడా? ఒక నాణ్యం తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత దీనిపై వ్రాత ఎవరిది అన్నాడు. కైసరుదయ్యా అన్నారు. అప్పుడేమన్నాడు యేసు ప్రభు? కైసరువి కైసరికి, దేవునివి అంటే అర్థం ఏంటి? ఆయన కైసరికి పన్ను ఇవ్వద్దని, పన్ను కట్టవద్దని ఆయన చెప్పలా. ఏ రోజు చెప్పలా ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఎవరి వాళ్ళకి చెల్లించేయండి అని చెప్పిన యేసయ్య ఆ తర్వాత మనం గమనించి చూడండి, తానే క్రీస్తును ఒక రాజుననియో ఏ రోజైనా చెప్పాడా? ఆయన నేను రాజుని చెప్పాడా? చెప్పలేదండి. ఈ లోక రాజ్యం వేరు, నా రాజ్యము వేరు, నేనే రాజుని, ఎప్పుడు చెప్పాల ప్రియమైన వాళ్ళ. అయితే వాళ్ళు చూడండి, చెప్పని దాన్ని చెప్పినట్లుగా తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియవద్దనియో తానే క్రీస్తుని రాజుని చెప్పగా మేము వింటిమి అని ఆయన మీద ఎంత దుర్మార్గమైన స్వభావం కలిగి ఉన్నారో చూడండి. అర్థమవుతుందా? అదేమన్నా మంచి స్వభావమా అని అంటే మంచి స్వభావం, అది ఎంత దుర్మార్గమైన స్వభావం, ఎంత చెడు స్వభావం ప్రియమైన అన్నారు. ఆ తర్వాత మీరు గమనించండి, ఆ 10వ వచనం చూడండి. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా, ఎలా అంట, పట్టిందే పట్టు అన్నట్లుగా ఇంకా అదే మాట మేము చూసాం అని అదే తీక్షణముగా నేరం మోపారంట. 11వ వచనం చూడండి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా, ఆ మాట చూడండి, అక్కడ తన సైనికులతో కలిసిపోయాడు అంటాడు. ఒక అధికారి తన సైనికులతో కలిసిపోయి చేసిన పని తెలిసిన, ఆయన తృణీకరించడమే కాకుండా అపహసించారు. తృణీకరించిన వారి కోసం, అపహసించిన వారి కోసం, తీక్షణముగా నేరము మోపిన వారి కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా, ఈయన క్షమించేసేయ్యా. హల్లెలూయా. ఇంకా మీరు చూస్తానంటే 14వ వచనం చూస్తారా? ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శించగా మీరు ఇతని మీద మోపిన నేరంలో ఒకటైనను నాకు హేరోదునకు కూడా హేరోదు అతను మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగిన హేతు ఏదియో ఆయనలో లేదు. 18వ వచనం చూడండి. వారందరూ వీరిని చంపివేసి, వాళ్ళలో ఉన్న స్వభావం ఏంటి? ఈయనని చంపివేసి, ఈయన చంపేసి ఒకటే. తర్వాత చూడండి అక్కడ ఏకగ్రీవముగా 21 వీరిని సిలువ వేయమని. ఒకసారి గమనించండి, యేసు ప్రభు ఎవరిని క్షమిస్తున్నాడో, ఎవరి మీద కనికర పడుతున్నాడో, ఎవరిని క్షమించి విడిచిపెట్టమని చెప్తుండో గమనించండి ప్రియమైన అన్నారా. యేసయ్యలో ఉన్న కనికరం గమనించండి. ఆ కనికర పట్ల ఉన్న అర్థం ఒకసారి గుర్తెరగండి ప్రియమైన వాళ్ళారా. ఎంతగైతే తృణీకరించారో, ఎంతగైతే అపహసించారో, ఏమండి తిరగబడుతున్నారని ప్రేరేపించే మాటలు ఏమండి అన్నాడని చెప్పారో, పన్నియవద్దు అన్నారని చెప్పే మాటలు చెప్పారో, వాళ్ళందరూ నేరం మోపారో. ఏమండి సిలువే చంపండి కేకలు వేశారో. వాళ్ళందరినీ అంటున్నాడు, వీరేం చేయుచున్నారా? వీరు ఎరుగరు ప్రభు, వీరు ఎరుగు డాడీ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించేసాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక.
ఆయన కనికర పడుట్లో ఉన్న ఉద్దేశం లేదా ఆ ఆంతర్యం లేదా అర్థం మనం గుర్తెరగలిగితే ప్రియమైన వాళ్ళరా, క్షమించి ఏం చేస్తున్నాడు? విడిపించేస్తున్నాడు, క్షమించి విడిచిపెడతా ఉన్నాడు. హల్లెలూయా. వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు. ఈ రోజున ఈ మాటలు ఉంటున్న ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితం మనం ఆలోచన చేసుకోగలిగితే ఏమండి, అలాంటి పరిస్థితులలో ఒకవేళ మనం నడిపించబడుతూ ఉంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు అని క్షమించి విడిచిపెట్టే స్వభావం చేత మనం నింపబడి ఉన్నామా? మనం ఏం చేస్తాం చెప్పాలి? సాధిస్తాం. అవునా కదా? అర్థమవుతుందా? మనం క్షమించి విడిచిపెట్టడం కాదు, సాధిస్తాం. భార్యని లేదా భర్తని లేకపోతే తోటి వాళ్ళని లేదా పక్కన వాళ్ళని ఏం చేస్తాం? చూస్తున్నారు, మౌనం అంగీకారమా? సాధిస్తాం. అవునా కదా? ఏదో పొరపాటు జరిగిపోయింది కాదన్నంలా. యేసయ్యని తెలిసి తెలియకుండా మాట్లాడారా? నోరు తెరవండి. ఆ యేసయ్య అంటాడు, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురయ్యా. అంత అపహసించినా, అంత ఎగతాళి చేసినా, అంత నోటికొచ్చినట్టుగా మాట్లాడినా, అంత దూషించినా ఏమండి, ఆ తర్వాత మీరు చూడండి తిరగబడేటట్లుగా ప్రేరేపిస్తామని చెప్తే, ఏమండి పన్ను యుద్ధం అని చెప్తే ఇది మేము విన్నామని ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. డాడీ, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు. మరి అలాంటి వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం? సమయం కోసం చూస్తూ ఉంటాం, ఎప్పుడు దొరుకుతాడా అని చూసి సాధిస్తూ ఉంటాం. అవునా కదా? ఓసారి ఏం జరిగేదంటే, నేను సేవకు వచ్చిన కొత్తలు అనుకుంటా, ఇప్పుడు గవర్నమెంట్లో పాత మందిరం ఉందా, ఇటు చిన్న మందిరం ఉందా, ఇప్పుడు ఉండేది పెద్ద మందిరం, ఇటు చిన్న మందిరం ఉందా. ఆ చిన్న పోర్టుకో దగ్గర నిలబడి అంటే గుడాల పండుగ టైమే అనమాట. ఓ పాస్టర్ గారు ఏం చేశారంటే, బుడగలు వదులుతారు చూడండి. బుడగలేనా? ఆ బుడగలు వదిలేదానికి గుడాల పండుగ సాయంత్రం టైంలో ఓపెనింగ్ అప్పుడు ఆ గేటు దగ్గర మొట్టమొదటి ఓపెన్ చేసేది. అప్పుడంటే స్టేజీ, ఇప్పుడంటే స్టేజ్ దగ్గర చేస్తున్నారు, జనాలు ఎక్కువైపోయి. అప్పట్లో గేటు దగ్గర చేసేవాళ్ళు. అక్కడ నిలబెట్టి ఒక్క బుడగ కూడా పోకూడదు, ఎవ్వరు వచ్చినా ఎవ్వరికి ఇవ్వద్దు అన్నారు. అర్థమవుతుందా? ఇంకా సరేనని చెప్పాడు కదా పాస్టర్ గారు. ఆ పని చూసుకుంటూ అన్నీ పట్టుకొని అవి లాగుతూ ఉన్నా, జాగ్రత్తగా కాళ్ళకు చుట్టుకొని కాళ్ళతో నొక్కి చేతులతో పట్టుకొని అన్నీ చూస్తూ ఉంటే ఓ పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు ఆయనకి తెలిసిన విశ్వాసులు ఉంటే ఆయన తీసుకుని వచ్చి ఆ పిల్లలు ఏడుస్తున్నానని, ఇదిగో 4 బుడగలి అన్నారు. అయ్యా పాస్టర్ గారు యోద్ధ అన్నారు, అందుకని నేను ఇవ్వను అన్నా. నేను ఎవరో తెలుసయ్యా, నా మాట వినవా, నేను చెప్పించేవా అన్నాడు. పొరపాటును కూడా ఇవ్వనయ్యా అన్నా. నేను పాస్టర్ గారు ఇవ్వద్దన్నారు, ఇవ్వను అన్నా. నీ అంతు తేలుస్తా, నీ కథ తేలుస్తా, నువ్వు ఎట్లుంటాడో చూస్తా అని మాట్లాడాడు. సరేలేయ్యా, స్తోత్రమయ్యా అన్నా నేను. ఇప్పుడు ఆయన లేడు, నిజం. ఇప్పుడు ఆయన లేడు, ఎంత చూస్తా అన్నాడే, కథ తేలుస్తా అన్నాడే, ఆయన లేడు ఇప్పుడు సేవలో. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? మనం ఏం చేస్తాం చెప్పండి గట్టిగా? మనం ఏం చేస్తాం? క్షమించి విడిచిపెట్టే స్వభావం ఉండదన్నమాట. అంతు తేలుస్తా, ఆ తర్వాత నీ కథ తేలుస్తా, నీ కథ చూస్తా, నీ అంతు చూస్తా అని ఇలాంటి మాటలు మాట్లాడతాం. ఎంత దరిద్రం ఆలోచన చేయండి. యేసు ప్రభు ఏం చేయాలి? యేసు ప్రభు ఎవరు చెప్పండి? సర్వాధికారి కదా. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నేను మాటలన్నీ మాట్లాడతావా, అగ్ని దిగి చెప్పండి అందరి ముందే నేను దహించునుగా అంటే ఏమవుతుంది? అగ్ని దిగదా? అందరి ముందే దహించబడరా? అయితే యేసు ప్రభువు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారా, వీరెరగరు, వీరిని యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మన జీవితం ఆలోచన చేసుకోగలిగితే, ఎంతమంది ఇక్కడ కూర్చొని ప్రభానికి స్తోత్రం అని ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ ఆయన ఆరాధిస్తున్నాము అని అంటే, మనలో ఉన్న నీతి, మనలో ఉన్న యథార్థత, మనలో ఉన్న పరిశుద్ధత, మనలో ఉన్న ఆ నమ్మకత్వమా,
మనలో ఉన్న ఏ స్వభావం ఒకసారి గమనించండి. మనము ఒకప్పుడు ఎవరు దుర్మార్గులమే, మనము ఒకప్పుడు ఎవరు పాపులమే, మనము ఒకప్పుడు దేవునికి విరోధస్తులమే. విరోధ భావము కలవారై ఉండిన మిమ్మును కూడా అని రాయబడింది. గత కాలమందు అసూయందు కాలము గడుపుచున్న మిమ్ముల్ని కూడా అని రాయబడింది దేవుని వాక్యంలో. ప్రియమైన వాళ్ళరా, అదబోతున్నా అలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను నన్ను ఆయన ఏం చేశారు తెలిసిన? క్షమించి విడిపించారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాంటి దుర్మార్గమైన స్వభావాల నుంచి ఏం చేశాడు ఆయన మనల్ని? చెప్పండి. ఆయనకు విరోధంగా ప్రవర్తించిన ప్రవర్తనలో నుంచే ఏం చేశాడు? క్షమించి విడిపించి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన క్షమిస్తూ ఆయన ఏం చేస్తాడంట? ఆయన పోలికలోనికి మనల్ని తీసుకుని రాగలిగేటట్లుగా, ఆయన చూపిన మాదిరి చొప్పున మనం బ్రతకగలిగేటట్లుగా మనల్ని ఇంకను క్షమిస్తూ 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 ఏం చేస్తున్నాడంట? చెప్పండి, నడిపిస్తా ఉన్నారు. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ కార్యం చేస్తుంటే మనము ఆయన అడుగుజాడల యందు నడుచుకునేటట్లుగా. పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లవాని వలె నడిచిదా, పిల్లవాని వలె మాట్లాడితేని, పిల్లవాని వలె చెప్పండి ప్రవర్తించి తిని, పిల్లవాని చేష్టలు. ఇప్పుడు నేను పెద్దవాడినై పిల్లవాని చేష్టలు అలాంటి స్థితిలోనికి వస్తాము అని. పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడాం, పిల్లవాని వల్లే తలంచాం, పిల్లవాని వల్లే ప్రవర్తించాము. ఇప్పుడు పిల్లల చేష్టలు వేరు. కొంతమంది చూడండి, పిల్లలుగా ఉన్నప్పుడు వారి చేష్టలు వేరు, అవునా కదా? కొంతమంది చూడండి 10th క్లాస్ అయిపోయినా లేదా డిగ్రీ చదువుతున్నా వాళ్ళ చేష్టలు వేరు. అది అయిపోయిన తర్వాత ఇంకొంచెం వయసు పెరిగే కొద్ది చూడండి, అరే అప్పట్లో మా నాన్న ఇలా మాట్లాడానే, అప్పట్లో మా అమ్మని ఇలా మాట్లాడానే, అప్పట్లో నా నోటికొచ్చేట్టుగా మాట్లాడానే, అప్పట్లో నా ఇష్టం ప్రకారం జీవించానే, వాళ్ళంతా మొత్తుకుంటున్నా ఎరగక తెలుసుకోలేక నడిపించబడ్డానే, అయినా నా తల్లి నన్ను క్షమించింది, అయినా నా తండ్రి నన్ను క్షమించాడని వారి బ్రతుకు మార్చబడతా ఉంటుంది. రోజు పరివర్తన కలుగుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఇంట్లోంచి గెంటి వేయలేక కాదు, ఇంట్లోంచి తరిమేయలేక కాదు, ఇంట్లోంచి తరవలేక కాదు. రోజులు గడవగా వారు ఎలా మారిపోతారని చెప్పండి గట్టిగా. తల్లిదండ్రుల వల్లే మార్చబడతారు అనే కదా. అదేవిధంగా యేసయ్య కూడా ప్రియమైన వాళ్ళరా మనల్ని ఎప్పుడో విడిచిపెట్టగలడు, ఎప్పుడో త్రోసివేయగలడు, ఎప్పుడో తృణీకరించగలడు. అయినా ఆయన ఇంకను క్షమిస్తూ విడిచిపెట్టి నడిపించి ఎందుకు తెలుసునా? ఆయన చెప్పండి గట్టిగా, తన అడుగుజాడల యందు నడుచుకునేటట్లు, తన అడుగుజాడలు నడుచుకునేటట్లు ప్రియమైన వాళ్ళరా నిశ్చయముగా అటు కృపతో ప్రభు నింపి నడుపును గాక. కనుక మనం కూడా ఆయన అడుగుజాడలోనికి రావాలని ఆశపడగలగాలి. ఆయన అడుగుజాడల్లో మొదటిది ఏంటి తెలిసిన? కనికరం చూపే స్వభావం. కనికరం అంటే అర్థం ఏంటి తెలిసిన ప్రియమైన వాళ్ళరా? క్షమించి విడిచిపెట్టడం. భర్త నీ పట్ల తప్పు చేశాడా? భార్య నీ పట్ల తప్పు చేసిందా? పిల్లలు చేశారా? తల్లిదండ్రులు చేశారా? తెలిసిన వారు అయిన వారు చేశారా? క్షమించి చెప్పండి విడిచిపెట్టాలి. లోపలే పెట్టుకొని సాధించకూడదు. యోసేపు ఉన్నాడు చూడండి ప్రియమైన వాళ్ళరా, తన అన్నలే తప్పు చేసింది, తన అన్నలే అమ్మింది, తన అన్నలే గుంటలో పడేసింది, తీసింది, అన్నీ చేసింది వాళ్ళే. అయితే యోసేపు ఏమైనా లోపలే పెట్టుకున్నాడా? దగ్గరకు వచ్చినప్పుడు, చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు, ఎరిగినప్పుడు, గ్రహించినప్పుడు, అన్నలు గ్రహించలేదు కానీ ఈయన గ్రహించి తెలుసుకొని, అరే నా అన్నలు కదా వీళ్ళు, ఆ రోజు నన్ను గుంటలో వేసారు, వీళ్ళు అంతు తెలుస్తాను, ఇలా సంగతి చూస్తా అనుకున్నాడా? అనుకోలేదు. ప్రేమైన వాళ్ళ క్షమించి విడిచిపెట్టి ఇంకను ప్రేమ చూపుతానే ఉన్నాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. స్టెఫను మనం జీవితం గుర్తెరగలిగితే ఆ స్టెఫను కూడా అదే మాట అన్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము చూడండి ఒకసారి. 7వ అధ్యాయం చూడండి, 60 వచనం చూడండి. 59, 60 ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలుకుతా ఉన్నాడు. ఏది? రాళ్లతో కొట్టే వాళ్ళని
ఈడ్చుకుంటూ వచ్చిన వారిని, నిందించిన వారిని, అబద్ధ సాక్ష్యం చెప్పి ఏమండి ఆయన్ని ఆ స్థితిలో తీసుకొచ్చిన వారిని, ప్రభువా ఈ పాపం వారి మీద మోపకాయ, గొప్ప శబ్దంతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనలో కనికరం ఏం చేస్తా తెలిసినా, క్షమించి విడిచిపెడుతుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య క్షమించి ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ప్రియమైన వాళ్ళు, అట్టి కృపతో ప్రభు మనం నింపును గాక. రెండో మాట చెప్తాను చూడండి. లూకాసు వర్తమానం 10వ అధ్యాయం 33వ వచనం. లూకాసు వర్తమానం 10వ అధ్యాయం 33వ వచనం. అందరూ చదువుదామా? అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోచి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని ఏం చేశాడంట? పరామర్శించాడంటే. ప్రియమైన వాళ్ళ దాన్ని మనం గుర్తెరగలగాలి. అక్కడ ఆ సంభవం మనందరికీ ఇంచుమించుగా పరిచయమే. ఒకడు ఉన్న చోట ఉండకుండా, యెరూషలేములో ఉన్నవాడు యెరూషలేములో ఉండకుండా ఎరుకోకు దిగిపోతాడంట. వాడికి అక్కడ ఏం పని? అర్జెంట్ పని పడినట్టుంది వాడికి. పాపులు పిలిచారో, పాపం పిలిచిందో మనకు అర్జెంటుగా పోతా ఉన్నాడు. పరిశుద్ధతలో ఉన్నవాడు పాపంలోనికి, లేదా ఆనందం సంతోషం అనుభవిస్తున్నవాడు అక్కడేదో దొరుకుతుంది, అదేదో ఉందని చెప్పేసి వెళతా ఉంటే మార్గములో దొంగలు పట్టుకున్నారండి, దోచుకున్నారండి, ఆ తర్వాత కొట్టారండి, కొర ప్రాణంతో విడిచిపోయారు. అక్కడ మనం గమనిస్తే ఇక అక్కడ ఆ బాధ అనుభవిస్తూ, ఆ వేదన అనుభవిస్తూ ఏమండి ఏడ్చుకుంటూ ఎక్కుళ్ళు పెట్టుకుంటూ కొర ప్రాణం కదా. ఇక ఒక గంట లేదా ఒక 10 నిమిషాలు లేదా ఒక గంటలో తన ప్రాణం పోతుందేమో అన్న ఆ స్థితిలో వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ఆ మార్గంలోనే ఒక యాజకుడు పోయాడు, చూశాడంట కానీ వెళ్ళిపోయాడు, ఏం పట్టించుకోలే. ఆ తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు, చూశాడు, అలా వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు చూచి ఏం చేసి తెలిసిన దగ్గరకు వచ్చి, అతను పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి వాహనం మీద ఎక్కించి పరామర్శించను అని రాయబడింది. అక్కడ మనం ఆ కనికరపడిన లేదా ఆ జాలిపడిన స్వభావాన్ని చూస్తే ప్రియమైన వాళ్ళరా, అతని వ్యక్తిగత జీవితం ఎలా ఉంది తెలిసిన? కొర ప్రాణముతో కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు. ఏ ప్రాణం? లాస్ట్ స్టేజ్ అంటారే. కొంతమంది అంటారే ఇది లాస్ట్ స్టేజ్ అండి, తినాల్సిందంతా చెప్పండి, తినండి, ఏమడిగితే అది పెట్టండి, ఎంత తింటావో అంత తిను, ఏది తినాలనిపిస్తే తిను. నువ్వు బతికేదిక ఒక వారం రోజులు, లేకపోతే ఒక నెల రోజులు, ఇంకా అనుకుంటే ఒక రోజు 2 రోజులు బతుకుతావేమో. అందుకని ఏది కావాలంటే అది తిను అంటారే. అంత లాస్ట్ స్టేజ్లో ఆ వ్యక్తి ఉన్నాడు, కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? ఆ కనికిరం చూడండి. ఆ కనికిరం అంటే అర్థమేం తెలిసిన? ఆపదలో ఉన్న ఆ వ్యక్తికి కాస్త సహాయం చేయడం, ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడడం, దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. ఏ ఆపద తెలిసినా మరణానికి అతనికి ఒక అడుగు మాత్రమే ఉంది, ఒక అడుగు మాత్రమే ఉంది. కొలత కొలిస్తే ఒక అడుగు మాత్రం, లేదా ఒక రోజు, లేదా ఒక నెల. అర్థమవుతుందా? అంత భయానకమైన ఆపదలో ఉన్న ఆ వ్యక్తిని చూసి అలా వెళ్ళిపోకుండా ఆ సమరయుడు ఏం చేసే తెలిసిన? పోయి తర్వాత చూచి జాలిపడి ఏమని నూనెయు ద్రాక్షారసం పోసి గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కలేడు, కొర ప్రాంతంలో ఎక్కలేడు, ఎక్కించి
ఎంత చూడండి ప్రియమైన అంత భయానకమైన ఆపదలో ఉన్న ఆ వ్యక్తికి ఎంత సహాయం చేసేదో గమనించండి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. కొన్ని క్షణాలలో చనిపోయే ఆ స్థితి ఏమండి, అప్పుడప్పుడు అంట మరణానికి నాకు ఒక అడుగు మాత్రమే ఉందండి. మరణపు అంచుల దగ్గరికి నేను వెళ్ళి వచ్చానని అంటారు ప్రియమైన వాళ్ళరా. అలాంటి పరిస్థితుల్లో ఆ ఆపదలో ఆయన ఏం చేశాడంటే సహాయం చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక అంబులెన్స్ లాగా, హల్లెలూయా, ఒక అంబులెన్స్ని మీరు గమనించండి. అంబులెన్స్లో మీరు కూర్చొని ఎక్కే మంగళగిరి దగ్గర హైలాండ్ ఉంది, అందులో షికారుకు పోతారా? చెప్పరావండి. దేంట్లో అంబులెన్స్లో ఎక్కిపోతారా? లేకపోతే మైసూర్ రాజా ప్యాలెస్ చూసొద్దామని పోతారా? లేకపోతే విశాఖపట్నం అరకులోయ చూసొద్దామని పోతారా? ఎక్కడ చూస్తున్నారు? పోతారా? ఒకవేళ పోవాలనుకుంటే దేంట్లో పోతారు? ఒక ఆటో మాట్లాడుకుంటారు, లేకపోతే కారు మాట్లాడుకుంటారు. ఒకవేళ ఉంటే విజయవాడ గన్నవరానికి పోయి అక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగుతారు. అక్కడ ఏదైనా మాట్లాడుకొని పోయి చూసి వస్తారు. అంబులెన్స్ తీసుకుపోతారా? అంబులెన్స్ దేనికోసం? ఎవరు తెరవండి. ఎవరైతే మరణపు అంచుల్లో ఉంటారో, కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితుల్లో ఉంటారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది అది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడమే కాదు, ఏమండి, ఎక్కించుకొని మొట్టమొదట ఫస్ట్ ఎయిడ్ చేసి, వాళ్ళ దగ్గర ఉన్నదంతా అంబులెన్స్ ఉన్నదంతా ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకెళ్ళి ఏం చేస్తారు, హాస్పిటల్లో చేరుస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫైర్ ఇంజిన్ ఉందనుకోండి, ఫైర్ ఇంజిన్లో ఉన్న నీళ్లు నీ మొహం కడుక్కోదానికి ఉపయోగిస్తావా? ఫైర్ ఇంజిన్లో ఉన్న నీళ్ళు ఇంటికి ఉపయోగిస్తావా? ఫైర్ ఇంజిన్లో ఉన్న నీళ్లు ఏమండి కడిగేదానికి ఉపయోగిస్తావా? దేనికి ఉపయోగిస్తారా? అక్కడ తగలబడి, ఇల్లు తగలబడి, లేదా ప్రాంతం తగలబడి ఏమండి అందరూ విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటా పోయి తనలో ఉన్న నీళ్ళ ద్వారా ఏం చేస్తుంది? అక్కడ మంటలు ఆరుపుతుంది. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? అంటే ఆపద అనేది ఎక్కడైతే ఉంటుందో అంబులెన్స్ అనేది అక్కడ ఉంటుంది. ఆపద అనేది ఎక్కడైతే ఉంటుందో ఫైర్ ఇంజిన్ అనేది చెప్పండి అక్కడ ఉంటుంది. అక్కడికి పోయి అక్కడ సహాయం చేస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ సహాయం చేస్తూ ఉంటారు. అంటే చూడండి, ఒక అంబులెన్స్ లాగా, ఒక ఫైర్ ఇంజిన్ లాగా నీ వ్యక్తిగత జీవితం మార్చబడగలిగే స్థితిలోనికి రాగలగాలి. రోజులు మారగా అనుభవం పెరగగా ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువులు ఏమైనా స్వభావం కనిపించిందా? ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు యేసు ప్రభువుల స్వభావం కనిపించిందా అని అంటే మీరు గమనించండి. 23వ అధ్యాయం 42వ వచనం, లూకాసు వర్తమానం 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో. హల్లెలూయా చెప్తాం అందరం, చేతులెత్తి ఒకసారి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో సంచరించుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా సిలువలో వేలాడుతూ ఉన్నాడు. సిలువలో వేలాడుతూ ఉండగా అటొక దొంగ ఇటొక దొంగ ఉన్నాడు. ఇటుపక్క దొంగేమో నీవు దిగు మమ్మల్ని దించు అన్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఏమో, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని చిన్న విన్నపం చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ విన్నపం ఆలకించి యేసుప్రభు వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా. అతనికి ఏ స్టేజీ ఒకసారి గమనించండి. ఏది సిలువలో వేలాడుతున్న దొంగకి ఏ స్టేజ్ అది? లాస్ట్ చివరి క్షణాలు. ఇక మరలా అతగాడు సిలువ మీద నుంచి దిగేది లేదు, బ్రతికేది లేదు, బట్ట కట్టేది లేదు, మరలా మారు మనసు ఏమండి తర్వాత బాప్తిసం పొందేది లేదు, పరిశుద్ధాత్మ చేత నింపబడేది లేదు, అపోస్తుల సహవాసం అంటూ కట్టబడేది లేదు. ఇక క్షణం లేదు, ఆ వ్యక్తి సమయం లేదు. ఆ లాస్ట్లో ప్రభువా
ప్రియుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా నీతో అనుబంధము కాదే ఈనాటిది ఏనాటికి వీడిపోదు విభుడా యేసయ్యా ఇన్ని నాళ్ళ తీపి జ్ఞాపిక పలికే గీతిక సఖుడా దివ్య సఖుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా నీతో అనుబంధము కాదే ఈనాటిది మౌన రాగమే మధుర గానమై మరుపురానిదై మదిలో నిలిచెగా మౌన రాగమే మధుర